అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఫైనల్లీ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్, అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్, పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. సార్, ఎట్టికేల్ కంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడతారు అని అంతా కూడా వెయిట్ చేశారు ఈ ఇన్సిడెంట్ గురించి. ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కలుస్తారు అనే వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడ వచ్చి అల్లు అర్జున్ ఎక్కడ వచ్చి కలవలేదు పవన్ కళ్యాణ్ గారిని. సో ఇప్పుడు ఈరోజు మీడియాతో ఆయన రియాక్ట్ అయిన విధానం చూస్తే అంటే టోటల్గా అక్కడ మానవతా దృక్పథం అనేది మిస్ అయింది. అండ్ ఇంకా హీరోను కూడా ఒంటరి చేశారు. వెంటనే సరిగా రియాక్ట్ అవ్వలేదు. అక్కడ గవర్నమెంట్ అయితే కరెక్ట్గా చేసింది అన్నట్టుగానే ఆయన వెర్షన్ ఆయన మాట్లాడారు. మీకేమనిపించింది? అంటే ఆయన మాట్లాడిందంటే ఏమి తప్పులేదనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడిగా ప్రేక్షకులను అలరించి ఈరోజు రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. దేశవ్యాప్తంగా తనకున్న పొలిటికల్ కెరీర్ మనకు కనబడుతుంది. ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. కాబట్టి ఆ విధంగా రూపాంతరం చెందిన పవన్ కళ్యాణ్ గారు అతి చూసి మాట్లాడాడు. ఇన్ని రోజులు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రభుత్వంలో బిజీ, నేషనల్ ఫ్రంట్ అదే ఎన్డీఏలో చాలా కీలకమైన పాత్ర. ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలా, పోలవరం పూర్తి చేసుకోవాలి, రాజధాని నిధులు తెచ్చుకోవాలి. ఆయనకు పెద్ద సమస్యలు ఉన్నాయి. అక్కడ ఎంతో బాధ్యత 120 సీట్లు ఇచ్చినప్పుడు ఇది సమస్య కాదు. ఆయన వచ్చి అల్లు అర్జున్ కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమయానికి అందుబాటులో ఉండబట్టి షూటింగ్ కూడా రద్దు చేసుకుని విశ్వంబర్, చిరంజీవి గారు, వాళ్ళ శ్రీమతి గారు, సురేఖ రెడ్డి కలిశారు. అది ఎంతవరకు అయిపోయింది. ఒక మంచి సైన్, మేము ఉన్నామనే భరోసా కలిగింది. ఆ తర్వాత సినీ నటులు మొత్తం వెళ్ళటం, ఆ తర్వాత పరిణామక్రమం, రేవంత్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్నకి అసెంబ్లీలో సమావేశం చేపడతాం, దానికి ఏమంటే ప్రెస్ మీట్ పెడతాం. అక్కడే తప్పు జరిగింది. అది పెట్టకుండా ఉండాల్సింది. పెట్టి నేనేం తప్పు చేయలేదని అంటూ ఇక పోలీసు వాళ్ళ తర్వాత మనం చూసాం, విత్ ఎవిడెన్స్తో చూపించారు. ఆ తర్వాత క్రమంలో నెక్స్ట్ పోలీస్ ఎంక్వైరీ, చిక్కడపల్లి పిలవటం, ఇవన్నీ కూడా చూసాం. ఎప్పుడు లేని విధంగా సినిమా పరిశ్రమ అనేది సంక్షోభంలోకి వెళ్ళింది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది ఎవరు లేరా, ఈ సినిమా ఇండస్ట్రీకి పెద్ద లేరా అనుకున్న సమయంలో చిరంజీవి గారు మౌనంగా ఉండిపోయారు. సరే, దిల్ రాజు గారు అమెరికా నుంచి వచ్చారు. ఆయన సమావేశానికి వెళ్ళటం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్టీ దీనికి చైర్మన్గా నన్ను వెళ్ళమన్నారని అనటం, అక్కడ త్వరితగతిన ఇమ్మీడియట్గా మైత్రి మూవీ మేకర్స్ అల్లు అరవింద్ గారు ఎంటర్ అవ్వటం, 2 కోట్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఏం జరిగిపోయినా కానీ సినిమాకి, సినిమా పరిశ్రమకి, సినిమా నిర్మాతలకి, దర్శకులకి, హీరోలకి రావాల్సినంత ఊరట లభించాల. ఎక్కడో చిన్న గ్యాప్ కనపడింది. ఎవరు ఓన్ చేసుకోకపోవటం, మాకెందుకు ఈ పరిస్థితి, ఒక్క వ్యక్తికి వల్ల ఎంతమంది స్ట్రగుల్ వల్ల ఒక్క అల్లు అర్జున్ కోసమే మనమంతా వెళ్ళాలనే ఆలోచన రావటం కావచ్చు, వాటెవర్ పాయింట్. సరే, ఆ జరిగిన ఈ క్రమంలో మీరు అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించే తీరుని మనం చూస్తే కనుక, ఆయన దిల్ రాజు గారు వెళ్ళారు. 2 రోజుల క్రితమే మనం చెప్పాడు ఆయన, అది కటౌట్ 256 అడుగులు ప్రపంచంలో రికార్డు ఒక హీరోకి. దాంట్లోనే చెప్పాడు, నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా చీఫ్ గెస్ట్ని, డిప్యూటీ సీఎం గారిని, పవన్ గారిని నేనే స్వయంగా వెళ్తున్నాను. ఆయన డేట్ ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటామని, అది విజయవాడ, రాజమండ్రి అంటున్నారు. అది సాయంత్రానికి నిర్ణయం అవుతుంది. సరే, ఏదైనా కానీ ఈరోజు కలవటం, కలిసిన వెంటనే ఆయన ఓకే అనటం అనేది తెలిసింది. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా డిస్కషన్స్ వస్తాయి. పక్కన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర వేరు కాదు, ఒకప్పుడు కలిసి ఉన్నది. ఆ క్రమంలో ఆయన చిట్ చాట్గా చేసుకుంటారు కదా మీడియా మిత్రులతో మాట్లాడే క్రమంలో. ఏదైనా కానీ మీరు అన్నట్టు గోటితో పోయేది గొడ్డల్లాగా తెచ్చుకోవటం. నేను కూడా ఒక ఛానల్లో చేశాను ఇదే మాట. అంటే దాదాపు 2.5 లక్షల మంది చూశారు. నిజంగా చిన్నదే. 4వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. 5వ తారీఖు తెలిసి మార్నింగే ఆ హీరో కానీ, హీరో తండ్రి కానీ వెళ్ళి ₹1 కోటి ఆ కుటుంబానికి ప్రకటించి, ఏమంటే అక్కడ దగ్గరలో కోతవేడి దూరంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబు ఖర్చులంతా మేమే భరిస్తామని అంటే గనక ఇది దాకా వచ్చేది కాదు. 22 రోజులు దాదాపుగా ఆల్మోస్ట్ 4వ తారీఖు అంటే 7వ తారీఖు ఎంత, ఈ రన్నింగ్ అయిపోతుంది 30వ తారీఖు అంటే 26 రోజులు అమూల్యమైన టైంని వేస్ట్ చేసుకున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇటువంటి విపత్తుకున్న ఒకవైపు రాజకీయాల్లో ఆర్థిక సంక్షోభం అంటారు, రాజకీయ సంక్షోభం అంటారు, సినిమా పరిశ్రమ సంక్షోభానికి గురైంది. ఈ సిచ్యువేషన్ని మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట, రేవంత్ రెడ్డి పొజిషన్లో, అల్లు అర్జున్ పొజిషన్లో రేవంత్ రెడ్డి ఉన్నా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోయింది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు. అది ఆ విషయంలో అల్లు అర్జున్ కావచ్చు, చిత్ర బృందం కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కనబడుతుంది.
ఆ బాధిత కుటుంబానికి, రేవతి కుటుంబానికి కావచ్చు, సీతేజ కావచ్చు, వెళ్ళి పలకరించినట్టే ఇందాక వచ్చేది కాదు. అట్లా అని ఒక ఒంటరివాడు అయిపోయాడు ఆ విషయంలో కానీ కొద్దిగా అల్లు అర్జున్ విషయంలో ఇది జరిగిందనేది కూడా చెప్పకని చెప్పాడు. అంటే ఏంటి ఇక్కడ రేవంత్ రెడ్డి వివేదించినట్టు కాదు, అలా అని అల్లు అర్జున్ సపోర్ట్ చేసినట్టు కాదు. ఎందుకు ఎక్కడ తగ్గాలో ఎందుకు తగ్గలేకపోయారు, ఎక్కడ నెగ్గాలో తెలుసుకుని ఎందుకు నెగ్గలేకపోయారు అనేది ఒక హీరోగా తన ఇంట్లో కుటుంబమే, తనేమో కక్ష్యం పెట్టుకోలే. అట్లా అనుకుంటే సార్, మనం నంద్యాల రవిచంద్రారెడ్డి ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు అదే మనసులో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు మరి మైత్రి మూవీస్ మేకర్స్ మొత్తం వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు మంగళగిరి ఆఫీస్ వెళ్ళి కలిసినప్పుడు టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కావచ్చు, స్పెషల్ షోకి కానీ పర్మిషన్ ఇచ్చేవాడు కాదు కదా. ఆయన మనసులో ఏం లేదు, ఇచ్చేసాడు కదా అన్నీ కూడా. అందుకనే మైత్రి మూవీ మేకర్స్ మా స్టార్, మా పవర్ స్టార్ అని అన్నారు. సరే ఏదైనా కానీ ఇప్పటికైనా ఏంటంటే తెలుసుకొని ఎక్కడ ఎందుకు జరుగుతుంది, నా పక్కన ఉన్న లేయర్ ఏంటి, నా పక్కన ఉన్న ఆర్మీ ఎక్కడుంది, నా పక్కన ఉన్న పిఆర్ టీం ఏం చేసింది, నా శ్రేయోభిలాషులు ఎవరు అనేది ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు తెలుసుకున్నారని మనం భావించాలి. తెలుసుకుని ఉంటే తన అద్భుతమైన జీవితం 42 సంవత్సరాలే నేషనల్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమా కూడా అద్భుతమైన నటన. తెలుగు రాష్ట్రాలు ఈ డిస్టర్బెన్స్ వల్ల ఇక్కడ థియేటర్స్కి జనం తగ్గిపోయారు. కానీ నార్త్లో, ఢిల్లీలో చూసుకుంటే, బీహార్లో చూసుకుంటే, మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే Street 2 కంటే ఇది 450 కోట్ల నుంచి 700 కోట్లు కలెక్షన్ చేసింది. అంటే తెలుగు వాళ్ళకి మనం అందరూ గర్వపడాలి. ఆ నటన విషయంలో కావచ్చు ఎవరు కూడా ఓ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ లెవెల్ నటన ఉంది. కానీ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను నా చుట్టుపక్కల ఉన్న లేయర్ ఉంది చూసారా, ఆ లేయరు పిఆర్ టీము, ఆ ఆర్మీ అనేది వల్ల ఆయన ఈ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాన్ని ఉద్దేశించి పవన్ గారు శుతిమెత్తంగా ఎవరికి ఇబ్బంది లేకుండా వాస్తవం జరిగింది, రియాలిటీ మనం తెలుసుకొని ముందుకెళ్ళాలనేది స్పష్టంగా చెప్పాడు. అంటే ఆయన కామెంట్స్ చూస్తే కొంతవరకు గవర్నమెంట్కి సపోర్ట్ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది. డెఫినెట్గా అండి. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఉంది, ఎన్డీఏ, బీజేపీ, ఇక్కడున్న కాంగ్రెస్. మరి ఆయన కాంగ్రెస్ నచ్చకపోతే రేవంత్ రెడ్డి తిట్టవచ్చు. రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశంసించారంటే తన పరిపాలన, తనకున్న సీటు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజల్లో నాయకుడిగా ఎమర్జ్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో తప్పు లేదు. ఆయన రూల్ ప్రకారం వెళ్ళాడు. ప్రజల సంరక్షకుడిగా, ప్రజలు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ చావుకి స్పందించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ పీపుల్, ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ తెలంగాణ. ముఖ్యమంత్రికి ఎన్నుకున్నప్పుడు ఆయన ఎన్ని చూసుకోవాలి కదా. ఆ విధంగా అక్బరుద్దీన్ అడిగేదానికి అసెంబ్లీలో చెప్పాడు. దానికి వెనువెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేనేం తప్పు చేయలేదనేదానికి అక్కడే మిస్టేక్ జరిగింది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలతో వెళ్ళటం, బెనిఫిషియల్ ఫీచర్లో ఉండవు అని చెప్పటం, తర్వాత రేట్లు పెంచుకోవడం కూడా ప్రస్తుత పరిస్థితులు లేదంటాం, ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయినాయి. కాబట్టి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మనం ఆంతర్యం చూసుకుంటే అందరికీ అర్థమైపోయింది. అంటే ఈవెన్ పేరు చెప్పలేదు, అందుకే ఆయన కక్ష ఇలా తీర్చుకుంటున్నారు అనే వార్తలు కూడా బాగా ఎక్కువగా వచ్చినాయి. ఇది ఈవెన్ దాని గురించి కూడా ఆయన మాట్లాడారు. సో పేరు చెప్పకపోతే ఇంత ఆయన చేయడం అవన్నీ కూడా దాటుకుని వచ్చాడు ఆయన. ఇటువంటి చిన్న చిన్న విషయాలని అనవసరంగా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరేమంటారు దీన్ని? ఎందుకంటే ఎక్కువ డిస్కషన్ జరిగింది దీని మీద. ఓకే సార్, ఇప్పుడు పేరు చెప్పకపోవటం రేవంత్ రెడ్డి గారిది. చిన్నపిల్లోడు అనుకున్న 5వ తరగతి 6వ తరగతి చదువుకునేవాడే, స్కూల్లో చదువుకున్నాడే ముఖ్యమంత్రి తెలంగాణకి ఎవరని తెలుసు. అదేవిధంగా పండిరెడ్డి సుకుమార్ అనేది కూడా తెలుసు. ఈ బిలాంగ్స్ టు ఎవరనేది గోదావరి జిల్లాలో ఒక లెక్కల మాస్టర్ నుంచి లెక్కలు కరెక్ట్గా వేసుకొని రంగస్థలంలో రామచంద్రబాబుని తీర్చిదిద్దిన తీరు, పుష్పాలో తీర్చిదిద్దిన తీరు, ఇద్దరు ఒకటే కదా దర్శకుడు. కాబట్టి ఆయనకి లెక్క తెలియదు. అదే బండి సుకుమార్ రెడ్డి అని కూడా ఉదాహరించాడు ఒక ఫంక్షన్లో. ఎవరు? అల్లు అర్జున్ గారు. అది కూడా నీ పక్కనున్న టీం ఏంటి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ పొరపాట్లు ఏంటంటే ఒకటి తప్పు జరిగినప్పుడు ఫ్రీక్వెంట్గా జరిగినప్పుడు నేను చెప్పను బ్రదర్, నేను తగ్గను బ్రదర్, నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే ఇవన్నీ ఏంటంటే యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ నేను అనుకుంటే తప్పండి. నన్ను గురించి 1,00,000 కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి, చుట్టుపక్కల ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఎదుగుతున్నాడు అనేది. ఆ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ ఈ విపత్కరమైన పరిస్థితులకి కారణం తప్పితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ ముఖ్యమంత్రి పేరు చెప్పే ఆయన అవసరం ఏముంది? ఆయనకు అవసరం ఏముంది? ఇప్పుడు చెప్పపోతే ఆయనకి పోయేదేం కాదు. ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా గ్రహించారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ అది మనసులో పెట్టుకొని ఈయన ఇలా చేశాడు, ఈ కేసులు ఇరికిచ్చాడు అనుకోవడం పొరపాటు. చట్టం తన పని తను చేసుకుంటుందండి. అదే జరిగింది తప్పితే ఇక్కడ ఇంకోటి కాదు. కానీ వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం, పరామర్శించకపోవడం వల్ల ఇంతవరకు వచ్చిందని అని ఆయన చెప్పారు కదా.
అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ అంతా కూడా వెళ్ళారు, పరామర్శించారు, మాట్లాడారు. ఇంత జరుగుతున్నప్పుడు నెక్స్ట్ డే ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుంది, లేదంటే ఇంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది అని ఎవరూ సజెస్ట్ చేయలేదంటారా? ఫ్యామిలీ నుంచి కూడా, ఈవెన్ అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి, అటువైపు నుంచి కానీ. ఇక్కడ చిరంజీవి గారి మాట వింటే, చిరంజీవి గారి సలహా తీసుకుంటే ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చేది కాదు. చిరంజీవి గారి సలహా ఎక్కడ తీసుకున్నట్టు కనపట్ల. ఇక్కడ అల్లు అర్జున్ గారు వాళ్ళ టీమే తీసుకుంది నిర్ణయం. వాళ్ళ టీము నైట్ చనిపోతే రేవతి ఆ విషయాన్ని అల్లు అర్జున్కి చేరదీయలేదా? నాకు ఉదయం దాకా తెలియదు అని చెప్పి అన్నాడే, నిజంగా తెలియదా? మీకు నాకు ప్రపంచానికి తెలుసు కదా మనిషి చనిపోయిందని. సినిమా రిలీజ్కి అంటే ముందే ప్రీవ్యూలకు వెళ్ళారు కదా, వీళ్ళ పిల్లలు ఇద్దరు వెళ్ళారు, వీళ్ళ మామ వెళ్ళారు, అందరూ వెళ్ళారు కదా. ఇవన్నీ సమాజం చూసే క్రమంలో తర్వాత రోజు లాగా నాకు తెలియదు అనుకోవటం పొరపాటు. ఒకటి, మనిషి చనిపోయిన తర్వాత 24 అవర్స్లో ఎవరైనా మానవత్వం ఉన్నారు, హ్యుమానిటరీ గ్రౌండ్స్ అంటారు. యాజ్ ఎ లా పాయింట్ చూసుకుంటే మానవ దృక్పథంతో చూడాలి. హ్యుమానిటరీ గ్రౌండ్స్ ఎవరున్నా పోయి పలకరించాలి కుటుంబాన్ని. చనిపోయిన తిరిగి రాదు. 300 కోట్లు మీరు హీరోగా తీసుకున్నారు, సినిమాకి 1500 కోట్ల దాకా కలెక్షన్ అవుతుంది. ఆమెకి ఇచ్చింది 25 లక్షలు. 25 లక్షలు కూడా 50,000 ముందు కట్టుకున్నాడు ఆయన భర్త, అప్పో సొప్పో తీసుకొచ్చి. తర్వాత 10 లక్షల రూపాయలు ఇచ్చారంట పూర్తిగా ఇవ్వాల. ఎప్పుడైతే ప్రభుత్వం స్పందించి కోమటిరెడ్డి వెళ్ళి 25 లక్షలు ఇచ్చాడో వాళ్ళ కొడుకు పేరు మీద, ఆ తర్వాత నుంచి ఇది మొత్తం కదిలింది. ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. చివరికి ఈ ఇష్యూ మొత్తం అసెంబ్లీ దాకా వెళ్ళింది. కాబట్టి దీని అన్ని సంక్షోభానికి ఏ విధంగా హీరో యాటిట్యూడ్ జరిగిందనేది పోసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పాడు. అసెంబ్లీ దేవాలయం సార్, అక్కడ ఎవరు ఫీడ్బ్యాక్ లేదు చెప్పరు కదా. ఆయనకేం కక్ష ఎందుకు ఉంటుంది? నేను ఇండస్ట్రీ అంటే కక్ష ఉంటే ఒకటే చెప్పండి, పద్మవిభూషణ్ దేశంలో 2వ అత్యున్నతమైన అవార్డు. మరి ఆ రాష్ట్రంలో మొగల్తూరులో పెట్టిన చిరంజీవి గారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సత్కారం చేయలేదు సార్, విశేష చెప్పలా. కానీ రేవంత్ రెడ్డి గారు చేశారుగా. శిల్పకళా వేదికలో ఆయనతో పాటు వెంకయ్యనాయుడు గారిని 15 మంది పద్మశ్రీ వచ్చిన వాళ్ళని సత్కరించారు లేదా? సినిమా ఇండస్ట్రీస్ మీద ఆయనకి ఏమైనా కోపం ఉంటే ఇవన్నీ చేసేవాడా చెప్పండి? అదే సమయంలో చిరంజీవి గారు కూడా డ్రగ్స్కి వ్యతిరేకంగా, డ్రగ్స్కి పబ్బులకి కల్చర్ ఎక్కువైపోతుంది హైదరాబాద్లో, బాగా పాడైపోతున్నారు యువత అంటే ప్రతి హీరో కూడా చేయాలంటే ఫస్ట్ వీడియో చేసింది ఎవరంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు కాదా? కాబట్టి ఇక్కడ ఏంటంటే అది చూసుకోవాలి తప్పితే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని సెంటర్ చేసి ముఖ్యమంత్రి గారు ఇట్లా చేసేదనేది ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చక్కగా చెప్పాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.